సాగర్ ఒక్క నిమిషం సాగర్ సత్యమూర్తి గారు, ఇప్పుడు కోర్టు వారు అంటున్నది ఏంటంటే మరణించిన తర్వాత ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత అతని సమీప బంధువులకు విషయం తెలియజేయడం సహజం, అది మామూలుగా జరిగేదే కదా, అది ఎవరైనా. కానీ ఇక్కడ మరణం అనేది అనుమానాస్పదం కాబట్టి అనుమానాస్పదంగా ఉన్నదాన్ని కన్వే చేశారు అనేది ఒకటి. నేను ఇందాక అడిగిన ప్రశ్నే, ఎవరైతే ఆ రోజు కన్వే చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ కన్వే చేసిన వ్యక్తే ఇప్పుడు నిందితుల జాబితాలో ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. నేను బంధువు కన్వే చేశాడు అనుకోవాలా, నిందితుడు కన్వే చేశాడు అనుకో. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నిందితులు కాదు వాళ్ళ మీద విచారణ ఇంకా జరగాలని ఆమె అంటుంది. ఇప్పుడు కోర్టు వారు ఏమన్నారు, బంధువులు చనిపోతే కన్వే చేయడం సహజం కోర్టు అంటుంది, కానీ వాళ్ళు ఇప్పుడు నిందితులు. సో అది ఒక యాంగిల్. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ టైంకే మీటింగ్ పెట్టుకుని కూర్చోవడం, వీళ్ళందరితో కూర్చుని పైకి వెళ్ళి వచ్చి చిన్నాన్న లేడిక అని చెప్పడం, ఇది ఏమైనా ఎలిబి క్రియేట్ చేసుకున్నాడా? ఇది కూడా ఒక డౌటే కదా, చాలామంది చేస్తూ ఉంటారు. ఆ టైంకి ఎక్కడున్నామంటే పలానా హోటల్లో ఉన్నానని ఒక ఎలిబి క్రియేట్ చేస్తాడు ఆ టైంకి, దృశ్యం సినిమాలో లాగా. చాలా మంది ఫ్యాక్షనిస్టులు అయితే బెంగళూరు చెన్నై వెళ్ళి హాస్పిటల్లో బిల్లులు చూపించి ఫ్యాక్షనిస్ట్ మధ్యలో వచ్చి చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో వాళ్ళ మనుషులు వేస్తారు, వీళ్ళకేమో ఎలిబి ఉంటుంది, జైల్లోంచి కూడా వచ్చి వేసిపోతూ ఉంటారు, వేసిపోతూ ఉంటారు. ఇక్కడ వెంకటకృష్ణ గారు తన తండ్రి మరణం ఏ విధంగా జరిగింది, ఎవరు చంపారు అనేది తెలుసుకోవటానికి ఇంత సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేస్తున్న డాక్టర్ సునీతకి ముందుగా అభినందనలు చెప్పాలి. ఇంకొక రకంగా ఆమెకి మన సానుభూతి చెప్పాలి. సానుభూతి, సాలిడారిటీ. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో వెంకటకృష్ణ గారు సిబిఐ పాత్ర ఏమిటి? మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న విషయాల్లో సిబిఐ పాత్ర ఏంటి? సిబిఐకి ఎవరు అప్పగించారు కేసు? సుప్రీంకోర్టు అప్పగించింది. అప్పగించిన తర్వాత అంటే కేసుని అప్పగించిన తర్వాత సిబిఐ ఏం చెప్పింది? ఇట్ ఈజ్ ఎన్ హై ప్రొఫైల్డ్ పొలిటికల్ కాన్స్పిరసీ అని చెప్పింది. మరి హై ప్రొఫైల్డ్ పొలిటికల్ కాన్స్పిరసీ అని చెప్పిన సిబిఐ దానికి కంక్లూజన్కి వచ్చిందా రాలేదా? ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసిందా చేయలేదా? చెయ్యనప్పుడు ఈ మొత్తం కేసుల్లో సునీత ఎందుకు పోరాటం చేయాలి? సిబిఐ ఎందుకు పోరాటం చేయట్లేదు? కోర్టు ఎందుకు చేయట్లేదు? ఎగ్జాక్ట్లీ. సిబిఐ వాళ్ళు ఎందుకు అంటే ప్రోయాక్టివ్గా తీసుకొని మేము ఈ కేసుని మేము ప్రిస్టేజియస్గా తీసుకుంటున్నాము, ఇది మాకు అవసరము, దీన్ని మేము క్లియర్ చేసి మేము కోర్టుకు అప్పచెప్పాలి అన్న పట్టుదల సిబిఐలో ఎందుకు కనపట్టలేదు? దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు సిబిఐ. ఫండమెంటల్ క్వశ్చన్. మీకు సిబిఐ చెప్పింది కదా హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్ అని చెప్పింది కదా, మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేసావా? మీరు అడిగినప్పుడు, కోర్టు అడిగినప్పుడు ఏం చెబుతున్నారు? నేను మొత్తం కంక్లూడ్ చేసేసాను అని చెప్తున్నావు. ఏం కంక్లూడ్ చేసావు? ఇప్పటివరకు ఆయుధం దొరికిందా? ఎట్లా ఇది ఏ గొడ్డలు పెట్టి వేశారో ఆయుధం దొరికిందా? ఎట్లా ఒక కంక్లూజన్కి ఎట్లా వస్తావు? నువ్వు ఫైల్ చేసిన మొత్తం ఈ వివరాలన్నీ కూడా కేసు ఒక్క రోజులో కొట్టేస్తారు. నువ్వు ఇన్కంక్లూజివ్ ఇన్వెస్టిగేషన్ తోటి నీకు సిబిఐకి క్రెడిబిలిటీ ఎట్లా వస్తుంది? అందుకని ఇవన్నీ కూడా వీటన్నిటికీ సమాధానాలు సిబిఐ చెప్పాలి. డాక్టర్ సునీత ఆమె కాళ్ళకి చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నది, కానీ ఈ తిరగాల్సిందంతా కూడా ఈ 33 పాయింట్లు వేయాల్సింది, ఈ 33 పాయింట్లకి సమాధానం చెప్పాల్సింది కూడా సిబిఐ చెప్పాలి. కానీ ఇప్పటి వరకు సిబిఐలో ఆ చలనం కనపట్టలేదు. సిబిఐకి సంబంధించి రామ్ సింగ్ అనే అధికారి మీద కేసులు పెడితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని కేసులు పెట్టారు కదా రామ్ సింగ్ డ్రైవర్ని బెదిరించారు కదా, ఆ కేసులు ఏమైనాయి? ఆ కేసులను కూడా సిబిఐ పట్టించుకోదా? ఆ కేసుల్ని చూడదా? సాక్షులు చనిపోయారు. రంగయ్య అనే వాచ్మెన్ ఫుడ్ పాయిజనింగ్తో చనిపోయాడు అని చెప్పి రంగయ్య భార్య చెబితే కానిస్టేబుల్ ప్రొటెక్షన్ ఉండగా పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్న ఒక విట్నెస్ చనిపోతే దాన్ని టేకప్ చేయదా సిబిఐ? చేయాల్సిన అవసరం లేదా? కృష్ణారెడ్డి తోటి
అంటే లోకల్ పోలీసులు, అప్పటి లోకల్ పోలీసులు అక్రమ కేసులు పెట్టారని చెప్పి కోర్టు ధృవీకరించి ఆ కేసుల్ని ఎత్తేసింది కదా, కొట్టేసింది. ఎంత పెద్ద నేరం అది, అంటే స్టేట్ చేసిన నేరం కదా. అంటే అప్పటి అంతే స్టేట్ చేసిన నేరం స్టేట్ చేసింది అని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఇదైంది కదా, కోర్టే చెప్పిన తర్వాత సిబిఐ దీన్ని కూడా ఇందులో పార్ట్ చేయాల్సిన అవసరం లేదా? కేసులు పెట్టించింది ఎవరు, ఆ కేసులు మొత్తం అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదా? ఇన్ని శేష ప్రశ్నలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు, ఇన్ని శేష ప్రశ్నలతో పాటు కర్నూలులో సిబిఐని అడ్డుకున్నది ఎవరో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి కదా. సిబిఐ వెనుకున్నది ఎవరు అని అరెస్ట్ చేయడానికి వెళ్తే, ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ కూడా కాదు, ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లోకల్ పోలీసులు, ఆనాటి కర్నూలు ఎస్పీ కూడా సహకరించకపోతే ఆ ఎస్పీకి వ్యతిరేకంగా సిబిఐ కేసు ఫైల్ చేయాల్సిన అవసరం లేదా? ఇన్ని శేష ప్రశ్నలు, ఇన్ని అంటే నేను ఇంకా అసలు మర్డర్ ఎవరు చేశారని చెప్పడానికి పులివెందుల్లో 300 పిల్లవాడిని అడిగినా చెప్తారు, అదే చెప్పేస్తారు. అసలు కావాలి కదా. దీన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి సిబిఐ ఎన్ని రకాలుగా ప్రయత్నించాలి, అన్ని రకాలుగా ప్రయత్నించకపోగా సిబిఐ చేయాల్సిన పనిని ఈ రోజున డాక్టర్ సునీత చేస్తున్నారు. రైట్. వెంకటేష్ గారు ఒక్క మాట, ఇప్పుడు ఈవిడ హైకోర్టుకి అప్పీల్ చేస్తున్నారు కదా,